మా టీచర్ అలాగే చెప్పింది. మీరు ఎత్తైన చెట్టు కదా, పొడవైన చెట్టు ఏ చెట్టు అంటే తాటి చెట్టు, కొబ్బరి చెట్టు ఊహలోకి ఉంటుంది. కానీ జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడంటే మేడి చెట్టు ఎక్కాడు. అక్కడ వేరే చెట్లు లేవా, ఆ చెట్టేనా అని మనం ప్రశ్నించుకుంటే అది మనకు అనవసరం కదా. ఏ చెట్లు ఉన్నాయో మనకి ఎక్కడున్న చెట్లు తెలియదు, ఏ చెట్లు తెలియదు కదా. కానీ మేడి చెట్టుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేడి చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు చదువుకున్న పిల్లలైతే, స్కూల్కి వెళ్ళిన పిల్లలైతే స్కూల్లోని ఒక పద్యం ఉంటుంది. ఏ పద్యం అది? మేడి పండు చూడు మేలుగా ఉండు, పొట్ట వైపు చూడు ఏముంటది, పురుగులు ఉంటాయి. ఎప్పుడైనా తిన్నారా మీరు? తిన్నారా తమ్ముడు? తినలేదా? మేలుగా కనిపిస్తుంది, మిలమిలమిలగా మెరుస్తూ ఉంటది, కానీ పొట్ట వైపు చూస్తే పురుగులు ఉంటాయి. జక్కయ్య కూడా ఆయన బయటికి బాగా కనిపిస్తున్నాడు, చాలా ధనవంతుడిగా కనిపిస్తున్నాడు, అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాడు. కానీ జక్కయ్య హృదయంలో పాపం అలాగే ఉంది. అది ఎప్పుడు తెలిసిందంటే, యేసుని చూడాలని ఆశపడ్డాడు కదా. ఆశపడిన వ్యక్తి ఆయన వృత్తి ఏంటండి? సుంకపు గుప్తాదారుడు. ఏం వృత్తి అండి? అంటే ఏంటి? వడ్డీ వ్యాపారం, లేదంటే దాన్ని బాగా చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి. ఇప్పుడు మనం పన్ను వసూలు చేస్తున్నాం కదా, పన్నులు ఇస్తున్నాం కదా, వాటర్కి కానీ ఇంటికి కానీ సంవత్సరానికి సరిపడి ఏం చేస్తున్నాం, పన్ను మనం గవర్నమెంట్ కి చెల్లించాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, ఉన్న దానికన్నా ఎక్కువ అన్యాయంగా డబ్బులు సంపాదించి సుఖంగా ఉందాం అనుకున్నాడు, కానీ ఉండలేకపోయాడు. ఆయనకి ఏమైందంటే, యేసుని చూడాలని ఆశ ఉంది, కానీ జనాలందరూ కూడా అడ్డుగా ఉన్నారు. ఏమైంది? యేసుని చూడాలని ఆశపడితే చాలా మంది ప్రజలు అడ్డున్నారు. నీకు కూడా యేసుని చూడాలని ఆశ ఉన్నది, కానీ చాలా మంది ప్రజలు నిన్ను అడ్డుకోవచ్చు. చాలా ఆచారాలు నిన్ను అడ్డుకోవచ్చు, చాలా సాంప్రదాయాలు నీకు అడ్డుకోవచ్చు, నీ కులము నిన్ను అడ్డుకోవచ్చు కదా. చాలా ఆటంకాలు నీకు ఉన్నాయి. కానీ అక్కడితో ఆగాడా జక్కయ్య? ఆగలేదు. ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత అప్పుడు ఈయన గప్చుగ్గా ఎక్కి చూస్తున్నాడు, యేసు ఎప్పుడు వస్తాడా అని ఇలా తొంగి చూస్తా ఉన్నాడు. అక్కడి నుంచి యేసు ప్రభు ఆత్రంలోనే రానయ్యింది, వచ్చి సరిగ్గా అక్కడ ఆగాడండి. చెట్టు దగ్గర ఆగి పైకి కనులెత్తి చూసి, జక్కయ్య కిందకి దిగిరా. ఇది చదివిన విషయాలే చెప్తున్నాను నేను. ఏం చెప్పాడు? జక్కయ్య కిందకి దిగిరా అని చెప్పగానే జక్కయ్య ఏం చేశాడు? గబగబ దిగి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను. ఉన్నత స్థితి నుంచి ఆయన స్థితిని విడిచిపెట్టేశాడు. జక్కయ్య మామూలుగా ఏంటి, ఆ పై నుంచి చూస్తున్న జక్కయ్య మనకి భౌతికంగా ఆయన చెట్టు దిగినట్లే కనిపిస్తుంది, కానీ ఆయన మనసులో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు జక్కయ్యని కాదు, నేను మారిపోయాను, నేను ఇప్పుడు పవిత్రుని కాబోతున్నాను, అయ్యా నన్ను క్షమించని ఆయన దగ్గరికి వచ్చి మోకరించాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించి, అయ్యా నేను చేసేది తప్పు, నేను తిరిగి 4 వంతులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను వాళ్ళ దగ్గర నేను తిరిగి ఇచ్చేస్తున్నాను. మనం కూడా కొంతమంది దగ్గర అన్యాయం చేస్తూ ఉంటాం కదా, అన్యాయంగా చేస్తుంటాం. అన్యాయపు సొమ్ము మనకి ఎన్నాల్లో నిలవదు. మన అన్యాయ సొమ్ము తీసుకున్నామా, తిరిగి ఇచ్చేద్దాం. లేదా అన్యాయంగా మాట్లాడినామా, వాడు మంచిగానే ఉన్నాడు, మంచి జీవితం జీవిస్తున్నాడు, వాళ్ళ వల్ల మనకి ఏ హాని లేదు, కానీ మనం అన్యాయంగా 4-5 మాటలు అంటూ ఉంటాం. అలాంటి అన్యాయపు మాటలు అన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి, నన్ను క్షమించండి, నేను నిన్ను అన్యాయంగా కదా. అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. అవునండి ఇది చేశాడు, ఇది చేసేవాడే, చేశాడు మీరు చూసినా చూడకపోయినా ఏం చేస్తున్నారు? చేశాడు అనే విషయాన్ని కదా, గొడవల సమయంలో కదా, అల్లరి సమయంలో ఉన్నట్టు చెప్పడానికి మనం ఇబ్బంది పడతాం. అన్యాయం చేస్తున్నాం ఎదుటి వాళ్ళకి, ద్రోహం చేస్తున్నాం ఎదుటి వాళ్ళకి. అటువంటి స్థితిలో ఉన్న జక్కయ్య తన పాపాన్ని విడిచిపెట్టాడు, అన్యాయపు సొమ్మును ఏం చేశాడు? తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ ఇంటికి భోజనానికి వస్తానంటే, అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఏంటి యేసయ్య ఈ పాపిష్టోడి దగ్గరికి వెళ్తున్నాడు కదా, పాపిష్టోడే కదా జనాల దృష్టిలో, ఈ పాపిష్టోడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి? జనాల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్న దగ్గరికి వెళ్తున్నాడేంటి? జనాలకి ఆయన బౌద్ధికమే కనిపిస్తుంది, కానీ యేసుకి హృదయం ఎరుగుతున్నాడు.
నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు యేసయ్య. నువ్వు అనుకుంటున్నావు నా గురించి నాకు తప్ప ఎవరికి తెలియదు, నా గురించి నా కుటుంబానికి తప్ప ఎవరికి తెలియదు, నా గురించి కొంతమంది స్నేహితులకే తెలుసు కదా. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా యేసుకి సమస్తము ఎరిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం కదా, యేసయ్య నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు రావాలి. సినిమా హాల్కి వెళ్తే రాడండి, సిగరెట్లు కలిసి రాడండి, నువ్వు తప్పుడు పనులు చేస్తే రాడా అండి యేసయ్య? నీ అడుగులు ఎటు వేస్తున్నావు? యేసు వైపు ఒక్కసారి చూడు. జక్కయ్య చూశాడు, తన ఉన్నత స్థితిని విడిచిపెట్టి కిందకి దిగి వచ్చాడు. నువ్వు కూడా నీ భౌతికమైన ఈ లోక ఆశలకు ఆశపడి కదా, ఈ భౌతికమైన విషయాల్లో కదా, నువ్వు డబ్బు ఉన్నవాడివని గర్వించకు, టాలెంట్ ఉందని గర్వించకు కదా. కొందరు పాటలు పాడే టాలెంట్ ఉంటది కదా, కొందరికి వాయిద్యాలు వాయించే టాలెంట్ ఉంటది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని మహింపరచాలి తప్ప ఎక్కువ మనము టాలెంటెడ్ గా ఆ ఉన్నత స్థానంలో ఉండకూడదు. దేవా నేను నీతో ఉంటాను, నన్ను వాడుకోండి. దేవా నేను నీతో ఉంటాను, నన్ను నడిపించండి. జక్కయ్యకి అంత డబ్బులో లేని ఆనందము ఒక్క యేసు మాట జక్కయ్యా అని పిలవగానే వచ్చింది. నేను నీ పాపాలు విడిచిపెట్టు అన్నప్పుడు వచ్చింది ఆనందం. నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నప్పుడు వచ్చింది ఆనందం. దేవుని బిడ్డలారా, నీ పేరు తెలిసిన దేవుడు. జక్కయ్య పేరు ఎలా తెలుసండి? ఎలా తెలుసుంటది? ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎరుకో పట్టణానికి అప్పుడే వచ్చాడు. వచ్చాడు అనుకున్నాం. మామూలుగా వచ్చినప్పుడు అక్కడ ఆ మనిషి ఉన్నాడని, ఆ మనిషి కదా పేరు పెట్టి పిలవాలని పేరు ఎవరికి తెలుసండి? తల్లి గర్భంలో రూపింపబడకుంటే నువ్వెవరో ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నువ్వెవరో తెలుసు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నువ్వేం చేయాలో తెలుసు. కనుక నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు సరెండర్ అయ్యావా, నువ్వు ఒకవేళ దేవునికి లోబడ్డావా, వాడుకుంటాడు దేవుడు. లేదా ఇంకా ఈ స్థితి ఎటు వెళ్తుందో తెలియదు. సో కాబట్టి మనము జాగ్రత్తగా దేవుల్లో నడిచేవారిగా ఉండాలి. ఈ 9 వచనాల్లో నేను కొన్ని విషయాలను ఆ అనే పదం మీద నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలోనే చెప్తాను. ఏంటంటే ఆ అనే మాటలో చెప్తాను. ఏంటి తెలుసా? 3వ వచనం చదవండి. 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరని గాని చూడలేకపోయాడు. ఇక్కడ 2వ లైన్ చూద్దాం. యేసు ఎవరో అని చూడగోరని గాని, ఎవరో అని ఏమైందండి? ఆయనకి ఆశ కలిగింది. ఏమైంది? ఆశ కలిగింది. యేసు ఎవరో కదా ప్రశ్న వచ్చింది మనసులో. యేసు ఎవరో చూడాలని ఏమైంది? ఆశ కలిగింది. మరి నీకు ఆశ కలుగుతుందా? నీకు ధనం మీద ఆశ కలుగుతుంది, నగల మీద ఆశ కలుగుతుంది, వస్త్రాల మీద ఆశ కలుగుతుంది. ఈ భూలోకంలో నేను సంపాదించుకోవాలి, నేను డబ్బు సంపాదించాలి, ఇంత ఇల్లు కట్టాలని ఆశ కలుగుతుంది, నా పిల్లలకి నేను ఇంత సమకూర్చాలని ఆశ కలుగుతుంది. చాలా ఆశలు కదా. నా పిల్లల్ని నేను ఇంత ఉన్నతమైన స్థితిలో నడిపించాలని ఆశ కలుగుతుంది. కానీ ఏనాడైనా నేను యేసుని చూడాలని ఆశ కలిగిందా? ఆశ కలిగిందా మీకు? ప్రతిరోజు యేసుని చూడాలని ఆశ కలగాలి. ప్రతి ఉదయం యేసుని చూడాలి. ప్రతి ఉదయం దేవా గుడ్ మార్నింగ్ యేసయ్యా కదా, అయ్యా నీకు గుడ్ మార్నింగ్, వందనాలు యేసయ్యా అని ఫస్ట్ కదా శుభోదయం దేవునితో చెప్పి మనము ముందుకు కొనసాగాలి. అలాంటి ఆశ నీలో కలుగుతుందా? కలిగితే మీరు ధన్యులే. కలగాలి కూడా. జక్కయ్య కలిగింది ఆశ. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది. నీకు నాకు అలాంటి ఆశ ఉందా? కోరాహు కుమారులు రాస్తున్నారు. ఏంటో తెలుసా? కోరాహు కుమారులు 42వ కీర్తన. అక్కడ ఏమంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, చూద్దాం ఒకసారి. అది 42వ కీర్తనేనా?
ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎవరి కొరకు ఆశపడాలండి మనం? తండ్రి కొరకు, తల్లి కొరకు, పిల్లల కొరకు, స్నేహితుల కొరకు. ఎప్పుడో స్నేహితులు చూడాలని ఏం కలుగుతుంది? ఆశ కలుగుతుంది. దానికే కదా గట్టు గదరని ఒక కార్యక్రమం పెడతారు కదా, మొత్తం కంపు చేస్తారు. అది వేరే సంగతి. మొత్తానికి ఏంటి ఆశ? ఎప్పుడో 10th క్లాస్ చదివామండి, వాళ్ళు మేము చూడాలి, వాళ్ళు చూసుకోవడానికి మాకేం కలుగుతుంది? ఆశ కలుగుతుంది. యేసుని చూడాలని ఆశ కలగాలి కదా. ఇప్పుడు ఏంటి, సమ్మర్ సీజన్ వచ్చింది, పెళ్ళిళ్ళకి పరుగులు ఆడతారు. మా మామయ్యని ఇప్పుడు చూసారండి, మళ్ళీ ఇప్పుడు నేను చూడాలి, ఆశ కలుగుతుంది కదా. మా చుట్టాలని, దూరపు చుట్టాలని ఎప్పుడో చూశానండి, నాకు ఇప్పుడు చూడాలని ఆశ కలుగుతుంది. నీలో కలగాల్సిన ఆశ ఈ భూలోక సంబంధమైన ఆశలు కాదు, పర సంబంధమైన ఆశ. యేసుని చూడాలనే ఆశ. దేవునికి స్తోత్రం. యేసుని చూడాలనే ఆశ నీలో కలగాలి. అప్పుడు నువ్వు ధన్యుడిగా తీర్చబడతాం. అయితే జక్కయ్యకి ఆశ కలిగింది, చూడలేకపోయాడు కదా. మనకు ఆశ ఉంది, చూడగలిగే శక్తి మనలో ఉంది. ఎలాగో తెలుసా? నిత్యము దేవుడి వాక్యంతో మనము ఆయన్ని పలకరిస్తా ఉండొచ్చు. తెలుసు కదా మీకు, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మన ఆశ అది సంపూర్తి అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పక్షికి 2 రెక్కలు అంత ఇంపార్టెంట్ కదా. ఒక రెక్కతోటి పైకి వెళ్ళిపోద్దా? 2 ఉండాలి. అలాగే ఒక క్రైస్తవుడికి ప్రార్థన వాక్యం కూడా అంతే ఇంపార్టెంట్. నేను పిల్లల్ని అడుగుతా ఉంటాను కదా, పిల్లలు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారా అంటే టక్కున కొన్ని చేతులు లేస్తూ ఉంటాయి. అలా వెరీ గుడ్, మంచిది. ఎంతమంది వాక్యం చదువుతారంటే కొంతమంది చేతులు దిగిపోతాయి. 2 ఖచ్చితంగా ఉండాలి పిల్లలు అని చెప్తాను. మీకు కూడా చెప్తున్న విషయం ఏంటంటే 2 కలిగి ఉంటేనే మీరు యేసుని చూడాలనే ఆశ ఖచ్చితంగా సంపూర్తి అవుతుంది. అప్పుడు జక్కయ్య చూశాడు, ఆశని ఇచ్చుకున్నాడు. తర్వాత 4వ వచనంలోకి వెళ్తే, అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇది ఆలోచన కలిగి ఉంది. ఏం జరుగుతుంది? ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకటి ఆశ అయిపోయింది, రెండోది ఆలోచన. ఆలోచన అంటే ఒక ప్లానింగ్ ఉంది. యేసు ఇటు నుంచి ఇలా వస్తున్నాడు, ఇలా రాబోతున్నాడు, నేను ఖచ్చితంగా యేసుని నేను చూడాలి, నేను లేడి చెట్టు ఎక్కాలి, అప్పుడైతే యేసు ఈ త్రోవలను ఇక్కడికి వస్తాడు కాబట్టి నేను దగ్గర నుంచి యేసుని చూడొచ్చు అని ఒక ఆలోచన, ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నాడు. మీకు ప్లానింగ్ ఉందా? మీకు ప్లానింగ్ ఉందా? మీకు ఆలోచన ఉందా? మనం చాలాసార్లు అనాలోచితంగానే ఉంటాం. అయితే ఒకటి, దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటే మీరు ఎక్కడున్నా ఆ స్థానానికి వస్తారు. అది ఫస్ట్ అయితే. మొట్టమొదటిగా ఏంటో తెలుసా? మనకే మనం ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు ఆదివారం, నేను ఉదయాన్నే లేవాలి, త్వరగా తయారవ్వాలి, ఈ టైంకి నేను చర్చికి వెళ్ళాలి, ఈ టైంకి నేను ఆరాధన చేయాలి. ఇది ఒక ప్లానింగ్ కదా. ఇదేంటి? ఒక ఆలోచన ప్రకారంగా మనము చేస్తున్న క్రియ. అది పాస్టర్ గారి ఆలోచనలకు మనం వెళ్ళొచ్చు, అదే మనం చెప్పినట్లుగా పాస్టర్ గారు ఈ వారంలో ఇలాంటి ఆలోచన చేద్దాం, శుక్రవారం ఒక ప్రార్థన పెట్టుకుందాం, బుధవారం ఒక ప్రార్థన పెట్టుకుందాం, ఇదొక ఆలోచన. లేదు పాస్టర్ గారు మనం సువార్తలకు వెళ్దాం, అదొక ఆలోచన. అక్కడ మేడి చెట్టును జక్కయ్య ఎలాగైతే ఉపయోగించుకున్నాడో కదా యేసును చూడాలని, అలాగే మనం కూడా సువార్త పత్రికలను కదా, మన సాక్ష్యాలను మనం ఏం చేయాలో తెలుసా? ఒక ఏంటి ఆయుధాలుగా మనము వాడుతూ ఉండాలి. యేసుని చూడడానికి ఏం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి. మనం అనాలోచనగా ఎప్పుడు కూడా ముందుకు కొనసాగిపోవడానికి వీల్లేదు. ఏముందిలే, ఈరోజు వెళ్తాము, మళ్ళీ తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాము. ప్రతిరోజు ఆలోచన కలిగి జీవించాలి. ఉదయాన్ని ఇన్ని వచనాలు వాక్యం చదివాను, సాయంత్రానికి ఇన్ని వచనాలు చదువుతాను కదా, ఇన్ని అధ్యాయాలు చదువుతాను. ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలా ఉన్నారా? ఉంటే మంచిదే. ఈ రోజు నుంచి మీరు అలాంటి ఆలోచన కలిగి
జీవించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. ఏమైంది? పేరు పెట్టి పిలిచాడు కదా జక్కయ్యను. జక్కయ్య అనగానే నా పేరు పిలవడం ఏంటి మీరు? అసలు జనాలందరూ నన్ను చూడట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, ఇంకా నా పైగా నన్ను తిట్టుకుంటున్నారు, కానీ మీరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారయ్యా, పేరు పెట్టి పిలుస్తున్నారయ్యా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ పేరులో ఏం జరిగిందో తెలుసా? జక్కయ్యకు ఆహ్వానం వచ్చింది. ఏమొచ్చింది? ఆహ్వానం వచ్చింది. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. యేసు ఏం చేస్తున్నాడు? ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. రా జక్కయ్య, దిగిరా, కిందకి రా, ఇదిరా నా దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తాను. పాస్టర్ గారి పేరు కిషోరు, రా, నాతో కలిసి రా, నాతో కలిసి సేవ చేద్దుదా కదా. అలాగే ప్రతి ఒక్కరి పేరు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు, ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. నీకు మందిరంలో ఒక ఆహ్వానం ఉంది కదా. ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆల్వేజ్ వెల్కమ్ కదా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఆ ఆకాశములు లేదా ఆయన ఆ స్థితిని విడిచిపెట్టి రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడండి? రిక్తునిగా అంటే ఆయన ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి, ఆయన గొప్ప ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఏమీ లేనివాడుగా రిక్తునిగా ఈ భూమి మీద పుట్టాడు. పుట్టిన యేసయ్య ఎలా తెలుసా? ఆయన క్రమంలో పెరుగుతా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందుతాడు. నీకొక్కడికైనా ఆహ్వానము? మీకొక్కరికైనా? ప్రతి వానికి నిత్య జీవం కావాలి కదా. ప్రతి వానికి ఆహ్వానము ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నా ఒక్కడికో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో, ఏ రాష్ట్రానికో, ఏ దేశానికో కాదు, కానీ ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు కనుక అట్టి ప్రభువుని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆహ్వానానికి మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి ఆశీర్వాదాలు ఉంటాయి. తర్వాత చూద్దాం, 19వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని ఏం చేశాడు? పిలవగానే ఏం చేశాడు? ఆహ్వానం అయింది, పిలవగానే దిగొచ్చి ఏం చేశాడు? సంతోషంగా, అయ్యా, సంతోషానికి ఇంకో పర్యాయ పదం ఏంటమ్మా? ఆనందం. నాలో అదొక ఉంది. ఓకే, ఏంటది? ఆనందం. సంతోషంకి ఇంకో పర్యాయ పదం ఆనందం. మనం యేసుని చూడగానే ఆనందపడాలి. ఎందుకు ఆనందపడాలంటే ఆయన మన పాపాలను తీసివేయడానికి ఈ భూలోకంకి వచ్చి ఉన్నాడు కదా. ఆ రోజు జక్కయ్య పాపం తీసివేశాడు, పిలువగానే ఆనందపడ్డాడు కదా. ఆహ్వానం పలకగానే ఏమైంది? ఆహ్వానం పలకగానే సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. మనకి ఎక్కడ లేని ఆనందం ఎప్పుడు వస్తుందో చెప్పనా? క్రిస్మస్ అప్పుడు వస్తుంది కదా. క్రిస్మస్ అప్పుడు వచ్చే ఆనందం సంవత్సరం మొత్తం ఉండదు అది కదా. ఎంత ఆనందం అంటే ఇంకా పిల్లలు బెలూన్స్, డాన్సులు, ఆ హడావిడి ఆనందం అయిపోయి మరి మరుసటి రోజు చప్పబడిపోతారు కదా. ఆనందము నిత్యము యేసు మనతో ఉంటే ఆనందము వేరుగా ఉంటది. నిత్యము యేసుతో మాట్లాడుతూ ఉంటే ఆనందము వేరుగా ఉంటది. సో కాబట్టి అట్టి ఆనందము జక్కయ్యకి దొరికింది, నీకు దొరుకుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఎప్పుడు చూడాలంటే, ఎప్పుడు నీకు ఆనందం కలుగుతుందంటే కష్టాలు అప్పుడు తీరిపోతే ఆనందం కలగదు. బోల్డంత ఆస్తి సంపాదిస్తే ఆనందం కలగదు కదా. ఉద్యోగం రాగానే ఆనందం కలగదు. ఏదో కొండలకి లేకపోతే ఏదైనా పిక్నిక్ వెళ్తే ఆనందం కలగదు. ఒక వ్యక్తి అలాగే చేశాడట. అరే నాకు ఆనందం కలగట్లేదురా, సంతోషం లేదురా, ఏం చేయాలని అడిగితే ఆ వ్యక్తికి ఆ ఫ్రెండ్ ఇచ్చిన సలహాలు ఏంటంటే, ఒరే నువ్వు కొండకి ఎక్కరా, ఆ కొండ ఎక్కగా నీకు ఆనందం వస్తుంది అన్నాడు. ఎక్కాడు, లేదు. రే పార్క్ వెళ్ళరా, పార్క్ వెళ్తే నీకు ఆనందం ఉంటుంది అంటాడు. పార్క్ వెళ్తే లేదు ఆనందం. ఇంకా
ఇంకేం చేయాలరా, సినిమాకి వెళ్ళరా అంటే ఆ సినిమా 2.5 గంటలు మంచి ఉద్యోగం, సూపర్ కేకలేసాడు, నవ్వుకున్నాడు, ఆనందించాడు. బయటికి రాగానే మళ్ళీ ఆనందం లేదు. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ దొరుకుతుంది? వాడు చెప్పి నల్ల చేశాడు. అరే ఇలా కాదురా, ఫ్లైట్ ఎక్కిరా, ఫ్లైట్ ఎక్కి ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళు, ఆ ఫ్లైట్ ఎక్కినంతసేపు ఆనందంగా ఉంటుంది అన్నాడు. ఫ్లైట్ కూడా ఎక్కాడు. ఎక్కిన తర్వాత కాసేపు ఆనందం ఉంది, ఫ్లైట్ ఎంతసేపు ఉంటుందండి, ఎక్కిన దింపేస్తాడు అది హైవే. ఆనందం. అరే ఏంట్రా నాకు ఆనందం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే చెప్తున్నాడు తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా? యేసులో ఆనందం ఉంది. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న దేంట్లో ఆనందం లేదు, కానీ యేసులో ఆనందం ఉంది. ఆనందాన్ని చక్కగా తీసుకోగలిగాడు, ఆ సంతోషభరితుడయ్యాడు. అయ్యా మీరు పిలవడం నాకు ఎంతో ఆసక్తి, ఎంతో ఎంతో మంచిదయ్యా అని చెప్పి ఆనందాన్ని ఎవరు తీసుకున్నారు? చక్కగా తీసుకున్నాడు. మరి ఈ దినాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఈ భూలోకమైన ఆశలు వదులుకోవాలి కదా. ఈ భూలోకమైన వాటిల్లో ఆనందము లేదు, ఉన్న తాత్కాలికమే, ఉన్న కొన్ని రోజులు మాత్రమే కదా. బంగారం పెట్టుకున్నా, బండి తోలినా కదా, ఎన్ని రోజులండి? బండి కొన్నాళ్ళకే, తర్వాత మనకే బోరు కొట్టేస్తుంది అది కదా. బంగారం పెట్టుకున్న కొన్నాళ్ళకే కదా, అందులో ఆనందం లేదు. వెతకొద్దు, మీరు దొరకదు. యేసులో మాత్రమే ఆనందం ఉంది. ఆనందాన్ని ఆయన చూశాడు. తర్వాత చూద్దాం 7వ వచనంలోకి వెళ్తే, 7వ వచనంలో ఏముందంటే, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల వద్ద బస చేయ వాళ్ళను చాలా సనుక్కొనిరి. ఏం చేస్తున్నారండి? సనుక్కుంటున్నారు. దీంట్లో ఏం ఆపేస్తారండి ఆలోచిస్తున్నారా? ఆందోళన, ప్రజల ఆందోళన. ఏం జరుగుతుంది? ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మన పట్ల కూడా అంతే కదా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంటే కదా, చాలా మంది వీడేట్రా యేసు ప్రభుని నమ్ముకున్నాడంట కదా. యేసు ప్రభుని, ఆ దేవుడు నమ్ముకోవడం ఏంటి? ఆయన బయట దేశపు దేవుడు. ఆ దేవుడు నమ్ముకోవడం ఏంటి? ఆయన తక్కువ వాళ్ళకి దేవుడు. ఆందోళన ప్రజల నుంచి కదా. మనం యేసులో ఆనందం పొందుకుంటుంటాం, కానీ ప్రజల చుట్టూ, మన చుట్టూ ఎలాంటి వేదనలు, ఎలాంటి శోధనలు కదా. నేనే చాలాసార్లు కొంతమందికి సువార్త ప్రకటిస్తే అంటుంటారు, ఏంట్రా, అరే యేసు మంచోడే, గొప్పోడే యేసు, కానీ మేము రాము కదా. యేసు ఎందుకంటే బయట దేశం వాడు. యేసు ఎందుకంటే అక్కడ జక్కయ్యతో కూడా, అరే వీడు పాపి దగ్గరికి, యేసు పాపి దగ్గరికి వెళ్తున్నాడేంటి, పాపి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తాను అంటున్నాడేంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య పాపులను క్షమించడానికి వచ్చాడు. పాపులను క్షమించడానికి వచ్చాడు. ఆందోళన ఎవరు పట్టించుకోలేదు, యేసు పట్టించుకోలేదు, అక్కడున్న జక్కయ్య కూడా ఆందోళన పట్టించుకోలేదు. సనుక్కున్నారు కదా, గొనుక్కున్నారు కదా, ఆ ఆందోళన ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మనం ఏం చేస్తాం తెలుసా? అవన్నీ మోసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఫస్ట్ ఇంట్లో మోసుకొచ్చి పాస్టర్ గారు నెత్తి మీద వేస్తారు వచ్చి కదా. పాస్టర్ గారు ఇలా జరుగుతుంది, ఇలా అవుతుందండి అని అంటారు. అవన్నీ ఎందుకు మనకి? నీకు ఎక్కడ ఆనందం ఉంది? నీకు ఎక్కడ సంతోషం ఉంది? నువ్వు దేంట్లో ఆనందం పొందుకుంటున్నావు? నీ మనసుకి శాంతి ఎక్కడ దొరికింది? నీకు సమాధానం ఎక్కడ దొరికింది? ఇది మర్చిపోతాం. ప్రాముఖ్యమైంది అవన్నీ మోసుకొస్తాం అనమాట. ఆందోళన విడిచిపెడదాం. ఆందోళన, ప్రజల ఆందోళన, వాళ్ళు ఎప్పుడు ఒకే రకంగా ఆందోళన చేసేవాళ్ళే కదా. ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి చూశాను చాలా కాలం మీద. ఏంటంటే ఒక గాడిదను తీసుకొని వస్తారు, భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. కొంతమంది చూసుంటారు ఈ వీడియో. భార్యాభర్తల్ని తీసుకొని వస్తుంటే గాడిదను వీళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వస్తే కొంతమంది ప్రజలు, అరే ఏట్రా గాడిద ఉంది కానీ ఉపయోగించుకోవడం తెలియదు అంటారు. సరే అని ఇద్దరు గాడిద మీదకి ఎక్కుతారు. ఎక్కిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే కొంత దూరం వచ్చిన తర్వాత ప్రజలు అంటారు, అరే ఈ గాడిద మీద ఇద్దరు ఎక్కారు చూడరా, వాళ్ళు దొల్లపోతున్నా ఉండరా, గాడిద మీదకి ఎక్కారు అన్నారు. సరే ఇలా కాదని చెప్పి ఏం చేస్తాడంటే అతను దిగుతాడు. ఇద్దరు ఎక్కారు అన్నందుకు సరే నువ్వు ఒక్కదాని ఉండు అని చెప్పి దిగుతాడు. దిగినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత
చూడు ఆవిడ బడాయి కాకపోతే గాడిద మీదకి ఎక్కి కూర్చుంది, ముగ్గురు నడిపిస్తుంది, ఇక మళ్ళీ ఇద్దరు దిగాల్సి వచ్చింది. ప్రజలు ఏ రకంగా మనల్ని అనడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ నువ్వు దేవుని పట్ల పొందుకున్న మేలేంటి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటి, అసలు దేవుని స్వరం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏనాడైనా దేవుని వాక్యం చదివావా? చదివిన వాడి దగ్గరికి వెళ్ళి చదివించుకుంటున్నావా? లేదా దేవుని వాక్యం టీవీలో చూస్తున్నావా? లేదా ఇప్పుడు మొబైల్లో మనకి ఎంతో ఏంటి అనుసంధానం కొద్ది ఏనాడైనా దేవుని వాక్యం చదివావా, విన్నావా? ఇవన్నీ కాకుండా ముసలమ్మ ముచ్చట్లకు మాత్రం రెడీగా ఉంటాం. ప్రజల ఆందోళన మనం ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు. వాళ్ళు పట్టించుకోలేదు, అందుకే ఏమైందో తెలుసా? ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 8వ వచనంలో పేదలకు ఇచ్చుచున్నాను, 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాడు. ఎన్ని వంతులు అండి? 4 వంతులు. తీసుకున్న దాంట్లో నుంచి ఏం చేస్తున్నాడు? 4 వంతులు తిరిగి అన్యాయపు ఆస్తిని కదా, అన్యాయపు ఆస్తిని తిరిగి ఇచ్చుట. మొదటే చెప్పాను మీకు, అన్యాయపు ఆస్తిని తిరిగి ఇచ్చేయాలి. ఇది ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించారా, తిరిగి ఇచ్చేయాలి కదా. ఎవరి దగ్గర అన్యాయంగా మాట్లాడారా, క్షమాపణ కోరాలి కదా, సమాధానం కోరుకోవాలి. అన్యాయం అనేది దేవుని దగ్గర నిలబడదు, న్యాయవంతులే ఉండాలి, నీతిమంతులనే దేవుడు చూస్తాడు. సో కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదు, దేవుని చెంతకొస్తే నీతిమంతుడిగా తీర్చబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన నాడే అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు మనం చూద్దాం 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాముకి దేవుడు మంచిగా చాయిస్ ఇచ్చాడు కదా. అబ్రహాముకి చాలా నాళ్ళు పిల్లలు లేరు కదా, ఇదందరికి తెలిసిన విషయమే, చాలా నాళ్ళు పిల్లలు లేరు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఇసుకను లెక్క పెట్టు, అయ్యా నా వల్ల కాదు, ఈ చుక్కలు లెక్క పెట్టు, అయ్యా నా వల్ల కాదు, అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాడు. అయితే ఆయన ఎలాంటి తండ్రి అయ్యాడు తెలుసా? విశ్వాసులందరికీ కూడా తండ్రి. హల్లెలూయా. ఆనాడు జక్కయ్యకు తండ్రి అబ్రహాం కాదు, అబ్రహాం కుమారుడిగా ఉన్నాడు. ఈనాడు నువ్వు కూడా ఎవరి కుమారుడిగా ఉన్నావు? అబ్రహాం కుమారుడిగా. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆయన మనకు తండ్రిగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే విశ్వాసం పట్ల ఎలా నిలబడాలని నేర్పించాడు ఆయన కదా. ఏంటండి, యేసయ్య వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు నీకు పిల్లల్ని ఇస్తానని. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అలా వెయిట్ చేస్తున్నాడు. ఇలా కాదేమో వేరే రూట్ అనుకుని అలా ఆవిడ వేరే ప్లాన్ చేశారు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అయితే ఇతరులు అబ్రహాం కుమారుడే. ఆ విశ్వాసంలోకి ఎవరొచ్చారంటే జక్కయ్య రాగలిగాడు. మనము కూడా విశ్వాసం ఉంచుదాం. ఎవరి మీద విశ్వాసం ఉంచుదాం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం, ఆయన చెంతకి చేరుదాం. విశ్వాసం ఎవరి మీద మనకు ఉంటుందంటే మనకి ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది కదా. మనకి ఏమైనా కష్టం వచ్చిందంటే పక్కింటి వాళ్ళ మీద విశ్వాసం ఉంటది కదా, వాళ్ళు ఏది చెప్తే అది వింటాం మనం కదా. నాకు ఒకసారి ఏదో పీత ఐటమ్ తిన్నాను, నాకు అది పడదని నాకు తెలియదు. ఫస్ట్ టైం చిన్న కాలు ముక్క తిన్నాను, మొత్తం ఒళ్ళంతా కూడా దురదలు వచ్చేసి ఎర్రగా అయిపోయి కన్ను ఎంత అయిపోయి పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. ఆ సమయంలో నాకు ఎవరే చెప్తే చేస్తున్నాను, కారణం నేను దీంట్లో నుంచి విముక్తి పొందాలని. ఒకళ్ళు అన్నారు చింతపండు రాయండి అని, మొత్తం చింతపండు రాశాను. ఇంకొకరు అన్నారు బాబు అలా చేసి ధనియాల పొడి వేసుకో, ధనియాల పొడి వేసుకున్నారు. ఏది చెప్తే అది వాళ్ళ మీద మనము ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అన్నది వదిలిపెడుతున్నాం. కష్టకాలంలో మనకి వేరే దిక్కుతో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు. అయితే ఇతరులు అబ్రహాం కుమారుడే అన్నారు. 8వ వచనం ఆ లాస్ట్ గా మనము చెప్పుకోవచ్చు ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఏం చేశాడు? జక్కయ్యను ఆశీర్వదించాడు. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? దేవుడు ఆశీర్వాదాలు వచ్చాయి.
దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఆహ్వానిస్తావా? అయ్యా ఎంత భాగ్యం అండి, వెంటనే వచ్చేవారండి. ఎప్పుడు వస్తాడు యేసయ్య కదా, ఎంత భాగ్యమో, అంతకన్నా పుణ్యమా అంటారు. కానీ దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడు. ఏనాడా నా ఆహ్వానం పలికావా? దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నీ ఇంట్లోకి రావడానికి, నీ హృదయంలోకి రావడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయ్యో అయ్యో నువ్వు పక్కన ఉండి, నాకు చాలా పనులు ఉన్నాయి అంటాం మనం. ఏం పనులు అంటే పాప పనులు చాలా ఉన్నాయి, ఈ లోక భాషలు చాలా ఉన్నాయి కదా. దేవునికి ఆహ్వానం పలకలేని పరిస్థితి, దేవుని ఆనందం పొందలేని పరిస్థితి, ప్రజల్లో ఆందోళన చదువుకునే విధానం చూసే పరిస్థితి కదా, ఇంకా అన్యాయపు సొమ్మును సంపాదించుకునే పరిస్థితి, అన్యాయంగా ఇంకొకరి మాట అనకపోతే బ్రతకలేని పరిస్థితి. అవన్నీ ఉంచుకుని యేసయ్య నా ఇంటికి వస్తాడంటే రాగలుగుతాడండి? ఉంటాడా? జక్కయ్య పాపం విడిచిపెట్టేశాడు, అప్పుడు యేసయ్య ఇంట్లోకి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు నేను కూడా మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని కాదు. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి, ప్రేమిస్తున్నాడండి కదా. నీ పాపాన్ని దేవుడు ప్రేమించట్లే, నీ పాపాన్ని విడిచిపెట్టురా. కొంతమంది ప్రార్థన చేస్తున్నాడు, నీ పాపి అని ప్రార్థన ఆలకించండి ప్రభు అంటే ఆలకించుడు. నీ పాపాన్ని విడిచిపెట్టేసి, అయ్యా నేను ఇక్కడ నుంచి పాపం చేయను, నేను పశ్చాత్తాప పడుతున్నాను, ఇక మీద నన్ను శుద్ధీకరించు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, పవిత్రంగా చేయని చెప్పి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు ఏం చేస్తాడు తెలుసు, దేవుడు నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. జక్కయ్య పదం ఏం చెప్పాను? పవిత్రుడయ్యాడు జక్కయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 10వ వచనం చదివి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. 10వ వచనం ఒక్కసారి చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారని అతనితో చెప్పాను. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చాడు యేసయ్య. నువ్వు నేను ఏమాత్రం గొప్ప వాళ్ళం కాదు, నువ్వు నేను ఏమాత్రము ఏదో గొప్ప వాళ్ళం కాదు, కానీ నశించిపోతున్నాము మనమందరినీ. ఏం చేశాడు తెలుసా? యేసయ్య వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ భూమి మీదకి యేసయ్య వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆనాడు జక్కయ్యను రక్షించాడు. ఎందుకో తెలుసా? ఆయన తన పాపాన్ని విడిచిపెట్టాడు గనుక ఈరోజు మన సంఘంలోనికి దేవుడు మాటలు వస్తున్నాయి. మరి నశించిపోతున్న నువ్వు వెతుకుతున్న యేసుకి దొరుకుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. నశించిపోతున్నాం మనము, తెలిసింది మనకి, పాపంలో ఉన్నాం మనము, లేదంటే కష్టాల్లో ఉన్నాము, కన్నీరులో ఉన్నాం, బాధలో ఉన్నాం. మనం ఎలా వెళ్ళిపోతున్నాం మనకు తెలియని నశించిపోతున్న స్థితిలో ఉన్నాము. యేసు నిన్ను వెతుకుతూ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు లేదా యేసు నిన్ను పట్టుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయనకు దొరుకుతున్నావా? రోజుకో స్టోరీ చెప్తాం కదా, రోజుకో మాట చెప్తాం, రోజుకొక విధంగా మనం కథలు అల్లుతా ఉంటాం. ఉండు దేవుడా, ఉండు, చర్చి ఎక్కడికి పోదా, ఆగండి, మా పని చూసుకొని వస్తాం కదా, డ్యూటీకి బాస్ పిలిచారని, లేకపోతే ఇంకొకటి చాలా ఆటంకాలు కదా. ఈ రోజు చుట్టాలు వచ్చారండి మా ఇంటికి, అందుకే మేము చర్చికి రాలేదు అన్నోళ్ళు కూడా ఉంటారు. వాటన్నిటిని కూడా విడిచిపెడదాం, యేసు చెంతకు చేరుదాం. యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? నశించిపోతున్న నిన్ను వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యము మనం పొందుకుందాం. ఏం చేద్దాం? ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నట్లయితే నిత్యముగా నువ్వు దేవుడు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. చాలాసార్లు ఆలోచిస్తావు, ఏంటండి నాకు దేవుడు ఆశీర్వదించట్లేదండి, దేవుడు మనకి ఏం ఇవ్వట్లేదండి కదా. ఎలా ఇస్తాడు? నువ్వు చేయాల్సిన క్రియలు చాలా ఉన్నాయి. వాటిని బట్టి ఈ అనే పదం మీద ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని మనం అవలంబించుకుందాం. దేవుడు మనకి అటు ఆశీర్వాదాలు దేవుడితో నడిపించిన దాకా. అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దేవ సేవకులకు, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి కూడా కుటుంబం అంతటికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.